ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ 2026 ప్రక్రియకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకటేశ్వర సమావేశంలో పాల్గొని జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో జరుగుతున్న పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా ఈసీ కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే మాట్లాడుతూ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో ప్రతి దశను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హత కలిగిన ప్రతి ఓటర్కు అవకాశం కల్పించే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. నోటీసుల జారీ, వాటి పంపిణీ, ఓటర్ల నుంచి అందే అభ్యంతరాలు, దరఖాస్తులు, విచారణలు తదితర అంశాలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వారీగా పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, పెండింగ్ అంశాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ వారికి సంబంధించిన దరఖాస్తులు, పత్రాలు, అభ్యంతరాలను సమగ్రంగా స్వీకరించి సంబంధిత వ్యవస్థలో అప్లోడ్ చేసేలా పర్యవేక్షించాలని తెలిపారు. బిఎల్ఓల పనితీరును సూపర్వైజర్లు, ఈఆర్ఓలు నిరంతరం సమీక్షించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నిర్వహించే విచారణను కూడా సకాలంలో పూర్తి చేయాలని, ఒకే ప్రాంతంలో అధిక సంఖ్యలో విచారణలు పెండింగ్లో లేకుండా ముందస్తు ప్రణాళికతో షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. విచారణలకు హాజరయ్యే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ స్థాయిలో ఓటర్లకు అవసరమైన కనీస వసతులు, సమాచార ప్రదర్శన, సంబంధిత జాబితాల ప్రచురణ తదితర అంశాలను కూడా అధికారులు పరిశీలించాలని ఈసీఐ కార్యదర్శి సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అవసరమైన జాబితాలు, సమాచారం నిబంధనల మేరకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని ఈసీఐ కార్యదర్శికి వివరించారు. నోటీసుల జారీ, పంపిణీ, విచారణలు, ఫారం 6, ఫారం 7, ఫారం 8 దరఖాస్తుల పరిష్కారం, బిఎల్ఓ, బిఎల్ఏ సమావేశాల మినిట్స్ అప్లోడింగ్ తదితర అంశాలపై చేపడుతున్న చర్యలను వివరించారు.